లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. రెడ్ హైఫర్ కోసమో వాటి అప్డేట్స్ కోసమో కాదు ఈ వీడియో. అసలు రెడ్ హైఫర్ ఎందుకంత అవసరమో, దాని వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటి, యేసు స్వస్థతకి, యేసుక్రీస్తు మరణానికి, మోషే యొక్క ఆజ్ఞలకు, బంగారు దూడ తయారు చేసిన ఇజ్రాయేలు ప్రజలకు అసలు ఈ రెడ్ హైఫర్తో సంబంధం ఏంటి, అసలు ఎందుకు దేవుడు ఈ రెడ్ హైఫర్స్తో కూడిన ఆజ్ఞను ఎందుకు ఇచ్చాడు, మూడవ మందిరానికి ఎర్రని పెయ్య మాత్రమే ఎందుకు కావాలి, అది మాత్రమే ఎందుకు పవిత్రం చేస్తుంది, చాలా లోతైన విషయాలు అందిస్తున్నాను. పూర్తిగా చివరి వరకు చూడండి. లేవికాండం 19వ అధ్యాయం 2వ వాక్యం ప్రకారం దేవుడు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఈ ఎర్రని పెయ్య. ఈ ఎర్రని పెయ్యను బలిగా అర్పించి 7 మార్లు రక్త ప్రోక్షణ చేసి దహించిన తర్వాత ఆ బూడిదను శుద్ధ జలంతో కలిపి ఆ కలిపిన ఆ శుద్ధ జలాన్నే అపవిత్రతను దూరం చేసి పవిత్రపరుచుకునేదిగా, ఆలయంలోకి ప్రవేశించాలంటే పవిత్రముగా రావడానికి పవిత్రపరుచుకునేదిగా, ఇలా కొంత అవసరం అనేది ఉంటుంది. అయితే వీటి గురించి మరికొంత లోతుగా ఎర్రని పెయ్య గురించిన విషయాలని ముందు నుంచి మనం చూసుకుంటూ వద్దాం. దాదాపు 2000 సంవత్సరాల ప్రవాసంలో యూదులు ఇజ్రాయేలు వాగ్దాన భూమికి తిరిగి రావాలి అని, యెరూషలేములో 3వ దేవాలయం నిర్మించాలి అని, మళ్లీ దేవాలయపు సేవను పునర్నిర్మించాలి అని చెప్పి ఎదురు చూస్తూనే ఉన్నారు. యూదులు రోజుకు 3 సార్లు మా కాలంలోనే యెరూషలేము దేవాలయం పునర్నిర్మించబడాలి అని చెప్పి ప్రార్థనలు చేస్తున్నారట. 1967 నుంచే ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఉద్యమం జరుగుతుంది. నేటికి ఆ స్థలం తప్ప దేవాలయానికి సంబంధించిన అనేక పనులు, ప్లాన్లు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. వాడే పాత్రలు, యాజక వస్త్రాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. లేవీ తెగ నుంచి 500 మందికి పైగా యాజక శిక్షణ కూడా పొందారు డ్యూటీస్ కోసం. ఈ రెడ్ హైఫర్ లేకుండా దేవాలయపు సేవ అనేది ప్రారంభం కాదు. దాన్నే వాళ్ళు పరాహ్ అదూమా అని పిలుచుకుంటారు. ఈ దేవాలయానికి ఈ ఎర్రని పెయ్యకు సంబంధం ఏంటి, ఒక సాధారణ జంతువు ఎలా కీలకంగా మారిపోయింది, ఎర్రని పెయ్యనే ఎందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది అనేదే ప్రధానమైన అంశం. అందులో ఉన్న లోతైన విషయాలను మనం చూద్దాం. మొదటిది, ఎర్రని ఆవు అనేది మూలం ఎక్కడి నుంచి వచ్చింది అని చూస్తే, యూదుల రబ్బీలు ఈ ఎర్రని పెయ్యను వారి తోరా చట్టాల రహస్యాల్లో ఒకటిగా భావిస్తారు. బలి అర్పించిన ఆ ఆవు యొక్క భస్మం పాపం నుంచి, అపవిత్రత నుంచి శుద్ధి చేయడానికి ధర్మశాస్త్ర విధిగా వాళ్ళు తీసుకుంటారు. పాపము నుంచి శుద్ధి చేయడానికి, అపవిత్రత నుంచి శుద్ధి చేయడానికి. శుద్ధి చేయబడిన తర్వాతనే దేవాలయంలోకి ప్రవేశించాలి. అందుకే ఈ బలి దేవాలయం లోపల జరగదు, దేవాలయం బయట జరుగుతుంది. ఎందుకు అంటే, ఏ దూడ నుంచి అయితే అపవిత్రత కలిగిందో ఆ స్థితి నుంచి ఎర్రని ఆవు ద్వారానే పరిష్కారం ఇది. ఈ ఎర్రని పెయ్య ధర్మశాస్త్ర విధి. రబ్బిళ్ళు దాన్ని చుక్కీం అనేటువంటి లాస్ ఉంటాయి వాళ్ళకి. ఈ చుక్కీం చట్టాలతోనే దీన్ని ఉంచుతారు. మానవ అవగాహన అర్థం చేసుకోలేని ఆజ్ఞలుంటాయి, అవన్నీ చుక్కీమ్స్ అంటారు. ఆ రబ్బీలు ఎర్రని పెయ్య బంగారు దూడ ద్వారా చేసినటువంటి పాపానికి పరిహారంగా ఇవ్వబడిన ధర్మశాస్త్రం నమ్ముతారు. ఇజ్రాయేలు ప్రజలు ఈజిప్టు బానిసత్వం వదిలి మోషే నాయకత్వం ద్వారా దేవుడు వారిని విడుదల చేసి వారికి వాగ్దాన భూమిని ప్రకటించారు. వారిని కంట్రోల్ చేసి వారిని సరైన మార్గంలో నడిపించడానికి మోషే ద్వారా 10 ఆజ్ఞలు అందించాడు దేవుడు. ఈలోపే మోషే చనిపోయాడనుకుని, రాడనుకుని వారికి వారే ఒక బంగారు దూడను తయారు చేసుకుని అదే ప్రభువు అనుకున్నారు, అదే మార్గం అనుకున్నారు. దూడ మాత్రమే ఎందుకు, అలా దూడను మాత్రమే ఎందుకు చేసుకోవాలి అంటే, అప్పటి వరకు బ్రతికి ఉన్న, అప్పటి వరకు బానిస బ్రతుకు అనుభవిస్తున్నటువంటి ఈజిప్టు వారి యొక్క అలవాటును వారు మరలా ఇక్కడ తీసుకొస్తున్నారు. ఈజిప్టు వారికి ఇష్టమైన జంతువు ఆవు. ఆవును వారు తల్లిగాను, ఆవును వారు దైవంగాను భావిస్తారు. సంతానోత్పత్తికి సంబంధించిన దేవతగాను ఈ ఆవును పూజిస్తారు. అది వారి నమ్మకం. వారి నమ్మకాల నుంచి మళ్ళీ ఈజిప్టు బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నారు ఇజ్రాయేలు ప్రజలు. అందుకే అలాంటి దూడను వీళ్ళు చేసుకున్నారు నడిపించడానికి. దేవుడు అందుకే వారి స్థితి అలా ఉందనే 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞగా, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు, ఏ ప్రతిమనైనను ఏ విగ్రహమునైనను చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, నమస్కరించకూడదు అని ఉంటుంది. దేవుడు అందుకే వాటిని ఆజ్ఞలుగా అందించాడు. అప్పటి మనుషులకు విగ్రహారాధన అనేది బాగా ఫేమస్ అయ్యింది. అందుకే బాగా అట్రాక్ట్ అయ్యేవారు వాటికి. అది అప్పటి ట్రెండ్. అది ఆ టైంలో విగ్రహారాధన అనేది చాలా అట్రాక్టివ్. లేత దూడ, ఆవు దూడ సాధారణంగా బలులకు ఎక్కువగా వాడేటువంటి దూడ అది. ఈజిప్షియన్ గాడ్ హాథోర్కి సంబంధించిన గాడ్ అది. అపీస్ అని చెప్పి ఇంకొకటి వీటికి రిలేటెడ్గా ఉంటుంది. అలానే కానానీయులకు అలవాటు చేశారు. కానానీయుల దేవుడు ఏల్ అనేటువంటి ఒక దేవుడు,
బాల్ అనేటువంటి ఒక దేవుడు, వీటికి రిలేటెడ్గానే ఈ రెడ్ హైఫర్ అనేది ఒకటి ఉంటుంది. అందుకే ఈ రెడ్ హైఫర్ ద్వారానే ఆ నమ్మకాల నుంచి, ఆ అపవిత్రత నుంచి వీరిని పరిశుద్ధమైన దేవుని మందిరంలోకి రావడానికి అనుమతించాలంటే ముందు వాటిని శుద్ధి చేసుకుని పవిత్రం కావాలి అని చెప్పి నియమించినటువంటి ఒక ధర్మశాస్త్ర విధి. ఆ ఈజిప్టులోను బబులోనులో ఉన్న విగ్రహాలు, వాటికి సంబంధించిన విషయాలు ఈ పర్షియన్ సామ్రాజ్యంలో విపరీతంగా నేర్చుకుని ఆ పర్షియన్ ఆరియన్స్ వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు అలాంటి నమ్మకాలు తీసుకొచ్చిన తర్వాత ఇండియాలో కూడా ఇలాంటివి విస్తరించాయి. ఇది మరింత వివరంగా తర్వాత నేను ఇంకొక వీడియోలో వివరిస్తాను. అలా ఈజిప్ట్ నుంచి వచ్చి ఏమీ తెలియని, ఆలోచించని ప్రజల మధ్య విగ్రహం తయారు చేసి పెట్టారు. విగ్రహం అలవాటైపోయింది, విగ్రహం ఒక ఎడిక్షన్ అయిపోయింది, విగ్రహ ఆరాధన ఒక ఫేమస్ అయిపోయింది, ఒక ట్రెండ్ అయిపోయింది. ప్రజలు మరింత అవిశ్వాసులుగా మారిపోయారు. ఎంతలా అంటే తరువాత న్యాయాధిపతుల కాలంలో కూడా, అలాగే తర్వాత రాజుల కాలంలో కూడా విగ్రహారాధన ఎంత ప్రభావితం చేస్తుందో, తరచుగా విగ్రహారాధన గురించి కఠినమైన నియమాలు ఎంత చెప్పాల్సి వచ్చిందో చూడండి. దేవుడు సెల్ఫిష్, దేవుడు క్రూరమైన వాడు, సెల్ఫిష్ కాబట్టి తనకు తానే గొప్పగా చేసుకోవడానికి నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు, ఇంకొక విగ్రహం చేసుకోకూడదు అని చెప్పి బలవంతంగా మీ మీద రుద్దుతున్నాడు అని అన్యులు కానీ అవిశ్వాసులు కానీ మాట్లాడతారేమో. బైబిల్ దేవుడు ఎలాంటి ఆచారాలు పెట్టాడు, సెల్ఫిష్ కాబట్టి సెల్ఫిష్ ఆజ్ఞలే పెట్టాడని చాలామంది తప్పుగా అనుకుంటారు. వారికి స్థితి పరిస్థితి తెలియదు. దేవుడే తోడుండి నడిపించినా, మోషే లాంటి నాయకుడి చేత నడిపించినా, దేవుడే తన ఆజ్ఞలిచ్చి బలపరుస్తున్నప్పటికీ కూడా విగ్రహారాధన వైపు ఎంత ఆకర్షితులయ్యారో చూడండి. ఆ తర్వాత అనేక ప్రాంతాలకు, అనేక దేశాలకు ఈ విగ్రహారాధన అలవాటైపోయింది. ఆఖరికి మన ఇండియా వరకు కూడా వచ్చింది. ఆ తర్వాత ప్రధాన యాజకులు కానీ, ఆ తర్వాత న్యాయాధిపతులు కానీ, ఆ తర్వాత రాజులు కానీ, ఆ తర్వాత యేసుక్రీస్తు వారి టైం వరకు కూడా కొంత విగ్రహారాధన అనేటువంటిది చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంది. అందుకే వారిని కంట్రోల్ చేస్తూ, వారిని విగ్రహారాధన వైపు వెళ్లకుండా చూస్తూ దేవుడు సరిచేస్తూ వస్తున్నాడు. అందుకే ఆజ్ఞలు ఇస్తున్నాడు. అందుకే వారి విధి విధానాలు పెంచుతున్నాడు. ఏ విగ్రహం ద్వారా అయితే అపవిత్రత కలిగజేసుకున్నారో, ఏ విగ్రహం, ఏ దూడ నుంచి, ఏ నమ్మకం నుంచి వారైతే అపవిత్రతను పొందారో, అవిశ్వాసం పొందారో, వాటి నుంచి దేవుడు నిర్మూలించడానికి మరలా ఇలాంటి విధులు పెట్టాడే తప్ప ఇది అందరికీ నేటికి వర్తించే విధి కాదు. ఏ దూడ, ఏ ఆవు ద్వారా వారు ధైర్యము, వారి నాయకత్వము ఉందని దేవుడిగా చేర్చుకున్నారో ఆ దూడనే, ఆ ఆచారం అనేది ఆ దూడ నుంచే పుట్టింది. అది వదిలి పవిత్రపరుచుకోవాలి, దేవుని చెంతకు చేరాలి అని. అంతేకాదు ఇంకొక విషయం, ఈ ఎర్రని ఆవు ద్వారానే స్వస్థత ఆచారాలు కూడా ఉన్నాయి. యూదులు ఎర్రని ఆవు ద్వారా కలిపిన నీటిలో స్వస్థత కలుగుతుంది అని వాటిని ఆశించి స్వస్థత కోసం ఎదురు చూసేవారున్నారు. ఈ రెడ్ హైఫర్ ద్వారానే పవిత్రత, దీని ద్వారానే స్వస్థత. అందులో సిలోయాం అనేటువంటి కొలను ఒకటి ఉంది. అది ప్రధానంగా బలికి సిద్ధం చేసేటువంటి నీరు ఈ సిలోయాం నుంచే తీసుకువెళ్తారు. ఆ సిలోయాం నీరే వాడతారు. ఆ బూడిద కలిపిన నీళ్లు కూడా ఈ సిలోయంలో కలుపుతారు. అలా కలిపి ప్రవహిస్తున్నటువంటి నీటి ద్వారా వారు పరిశుద్ధపరచబడతారని, శుద్ధ జలమని, వారికి స్వస్థత కలుగుతుందని నమ్మేవారు. అవి శుద్ధ జలాలు. అందుకే ఆ నమ్మకంతోనే సిలోయం కొలను వద్ద స్వస్థత జరుగుతుందని పడిగాపులు కాస్తూ ఉండేవారు. అలా పడిగాపులు కాస్తూ గుడ్డివారు కానీ, కుంటివారు కానీ ఇలాంటి వారు అక్కడే నివసిస్తూ ఉండేవారు ఆ స్వస్థత కోసం. అక్కడే అలాంటి వారిని చూసే యేసు గుడ్డివానికి స్వస్థత కలిగజేసి చూపునిచ్చారు. ఆ స్వస్థత అనేది ఆ శుద్ధ జలము ద్వారా కాదు, శుద్ధ మనస్సు ద్వారా కలుగుతుంది అని ఆ స్వస్థతకు ఆధారం ఇచ్చేటప్పుడు వారికి ఆ సిలోయాం అనేటువంటి కొలను దగ్గర స్వస్థత కలిగజేశాడు. సంఖ్యాకాండం 19:9 ప్రకారం రెడ్ హైఫర్స్ బూడిద కలిపిన నీటి ద్వారానే పాపం నుండి శుద్ధి చేయబడుతుంది, అపవిత్రత నుంచి శుద్ధి చేయబడుతుంది. ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళాలన్నా సరే అందరూ ముందు శుద్ధి చేయబడి ఉండాలి. తర్వాత ఇంకొక విషయం, మరణం ద్వారా అపవిత్రత నుంచి శుద్ధి చేయబడాలంటే కేవలం రెడ్ హైఫర్ కావాలి. శుద్ధి చేయబడడానికి, పవిత్రపరచుకోవడానికి అనేకమైన మార్గాలు ఉన్నాయేమో, అనేకమైన వేస్ ఉన్నాయేమో, కానీ మరణం సంభవించడం ద్వారా వచ్చేటువంటి అపవిత్రత మాత్రం పోనే పోదు. దానికి రెడ్ హైఫర్ ఖచ్చితంగా కావాలి. అలా మరణం ద్వారా వచ్చేటువంటి అపవిత్రత, మరణ పాపం, శవాన్ని ముట్టుకోవడం ద్వారా వచ్చేటువంటి అపవిత్రత, శవం ఉన్నటువంటి ఇంట్లో లేదా చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబం గురించిన పవిత్రత అనేది కలగాలంటే రెడ్ హైఫర్ ఖచ్చితంగా కావాలి. తుమాస్ మెయిజ్ అంటారు దీన్నే. 7 రోజులు శ్రమ, 7 రోజులు అపవిత్రత ఉంటుంది. అన్నిటికీ నిషేధించబడతారు వీళ్ళు, అన్నిటికీ కూడా నిషేధించబడుతుంది. ఇది కేవలం రెడ్ హైఫర్ బూడిద మాత్రమే వాటిని పవిత్రపరుస్తుంది. వాటి అపవిత్రతకు పరిష్కారం ఈ రెడ్ హైఫర్ బూడిద మాత్రమే. ఇక
ఆలయం, దేవాలయంలో పవిత్రత. దేవాలయ పవిత్రతకు కూడా ఇది అవసరం. దేవాలయం పవిత్రతకు అవసరమైంది ఈ ఎర్రని పెయ్య బలి. ఇప్పుడు దేవాలయం లేదు, 3వ దేవాలయం కట్టి ఆ దేవాలయ ఆచారాలు నిర్వహించాలి అంటే ఎర్రని పెయ్య కావాలి. అందుకే వాటిని అత్యంత జాగ్రత్తగా పెంచుతున్నారు. ఇలా యూదుల ఆచారం శుద్ధీకరణలకు ఈ ఎర్రని పెయ్య అవసరం. కానీ నిజానికి అప్పటి పరిస్థితికి అది అవసరమైంది, నేటికి మాత్రం అది అవసరం లేదు. ఎర్రని పెయ్య బలి పాపం నుంచి, అపవిత్రత నుంచి శుద్ధి చేయడానికే. ఆ శుద్ధి అనేది యేసుక్రీస్తు యొక్క బలితో జరిగిపోయింది. యూదుల ధర్మశాస్త్ర ఆచారాలు కానీ, యూదుల బలి ఆచారాలు కానీ మెస్సయ్య వస్తారని మాత్రమే. ఈ ధర్మశాస్త్ర విధులన్నీ మెస్సయ్య వచ్చేంతవరకే. ఆయన వచ్చిన తర్వాత అవసరం ఏముంటుంది? ఆయన సమస్తము కూడా నెరవేర్చారు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఎందుకంటే మానవుల తరం కాదది. ఆ పవిత్రతను కలుగజేయడం, అపవిత్రతను దూరం చేయడం, శుద్ధి చేయడం మానవుని వల్ల కాదు. తాత్కాలికమైనటువంటి విధానాలే ఈ శుద్ధి ఆచారాలు. బలులు, నైవేద్యాలు, దేవాలయాలు ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాలు మాత్రమే. మెస్సయ్య వచ్చేంత వరకే. ఆయన వచ్చిన తర్వాత ధర్మశాస్త్ర విధులన్నీ నెరవేర్చాడు. ఎర్రని ఆవు అనేది, ఈ ప్రవచనం అనేది యేసుక్రీస్తును, యేసుక్రీస్తు యొక్క మరణాన్ని సూచించేది. ఎర్రని పెయ్య మచ్చలేనిది, మీట్ చెయ్యనిది, అపవిత్రం కానిది, చిన్ని వెంట్రుకతో సహా పవిత్రంగా ఉండేది, ఎర్రగా ఉండేది, యవ్వనంలో ఉన్నదే కావాలి. సంఖ్యాకాండం 19వ అధ్యాయం ప్రకారం వాటి క్వాలిటీస్ అనేవి మనకు తెలుస్తాయి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వాక్యం చూడండి. యేసుక్రీస్తు వారు పరిపూర్ణుడు, నిష్కలంకుడు, పాపరహితుడు, పైగా ఆయన యవ్వన వయసులో అర్పించబడ్డారు. ఎర్రని పెయ్యని శిబిరం వెలుపల వధించాలి. మందిరం లోపల కాదు, వెలుపల, బయట వధించాలి. అలాగే యేసుక్రీస్తు వారిని కూడా యెరూషలేము వెలుపల సిలువ వేశారు. యేసుక్రీస్తు వారు కూడా వెలుపల సిలువ వేయబడ్డారు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వాక్యం ప్రకారం. అలాగే ఎర్రని పెయ్య యొక్క బలి ద్వారా, రక్తము ద్వారా పాపము నుండి, అపవిత్రత నుండి శుద్ధి అనేది జరుగుతుంది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. యేసుక్రీస్తు రక్తము ద్వారా సమస్త పాపముల నుండి పవిత్రపరచబడతాం. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 4వ వాక్యం ప్రకారం ఎర్రని పెయ్యి బలి ద్వారా రక్తములో ప్రత్యక్ష గుడారం ఎదుట 7 మార్లు చిలకరించాలి, 7 మార్లు ప్రోక్షించాలి, 7 సార్లు రక్తం చిందాలి. యేసుక్రీస్తు యొక్క రక్తం కూడా 7 సార్లు అలానే చిందించబడింది. 7 సార్లు ఏంటి అని ఆలోచిస్తే, మొదటిది మార్కు సువార్త 15:15 ప్రకారం కొరడా దెబ్బలు తిన్నప్పుడు ఆ కొరడా దెబ్బల వల్ల రక్తం చిందించబడింది. రెండోది మత్తయి సువార్త 27:19 ప్రకారం మొల్ల కిరీటం గుచ్చడం ద్వారా రక్తం వచ్చింది, చిందించబడింది. మూడవది యోహాను సువార్త 20:27 ప్రకారము ఎడమి చేతికి మేకులు దించినప్పుడు రక్తం ప్రోక్షించబడింది. ఆ తర్వాత అదే యోహాను సువార్త 20:27 ప్రకారమే కుడి చేతికి మేకు దించినప్పుడు కూడా రక్తం ప్రోక్షించబడింది. ఐదవది లూకా సువార్త 24వ అధ్యాయము 39 నుంచి 40 వాక్యాలు చూస్తే ఎడమ పాదానికి మేకు దించినప్పుడు రక్తం చిందించబడింది. ఆరవది అదే లూకా సువార్త 24, 39, 40 ప్రకారము కుడి పాదానికి మేకులు దించినప్పుడు రక్తం చిందించబడింది. ఇక ఏడవసారి పక్కలో బళ్ళెంతో పొడిచినప్పుడు యోహాను సువార్త 19:34 ప్రకారం బళ్ళెముతో పక్కలో పొడిచినప్పుడు కూడా రక్తం చిందించబడింది. అలా యేసుక్రీస్తు వారిలో కూడా 7 సార్లు రక్తం చిందించబడింది అనేది ఇక్కడ కూడా నెరవేరింది. ఎర్రని పెయ్యి దహిస్తున్నప్పుడు హిస్సోపును వాడతారు. హిస్సోపు విశ్వాసానికి సింబల్. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 6వ వాక్యంలో యేసుక్రీస్తు సిలువలో ఉన్నప్పుడు కూడా హిస్సోపు కొమ్మ నుంచే చిరాకాను అందిస్తారు. ఎర్రని పెయ్య బలి తర్వాత ఆ యొక్క బూడిదను పరిశుద్ధ జలంతో కలిపి ఆ జలాన్ని పవిత్రపరచుకోవడానికి హిస్సోపు రెమ్మతోనే పరిశుద్ధపరుస్తారు, హిస్సోపు రెమ్మనే వాడతారు. అలానే యేసుక్రీస్తు వారు హిస్సోపు కొమ్మ నుంచే చిరాకాను తీసుకుంటారు. అది యేసుక్రీస్తు వారిలో కూడా నెరవేరింది. ఎర్రని పెయ్య బూడిదను శుద్ధ జలంలో కలపాలి. అదే యేసుక్రీస్తు ప్రాణత్యాగంతో పరిశుద్ధాత్మ పొందాలి అనేదానికి అది సూచన. మరణ సంబంధం ఉన్న వారి 3వ రోజున శుద్ధి చేయబడతారు. ఈ వాటర్ ద్వారా, ఈ శుద్ధ జలము ద్వారా శుద్ధి చేయబడతారు. అది 3వ రోజున మరణించిన మృతులలో నుంచి పునరుద్ధానానికి లేపబడినటువంటి విషయాన్ని సూచించేదిగా తెలియజేస్తుంది. మోషే కాలం నుంచి 9 ఎర్రని పెయ్యలు బలిచ్చారు. 10వది ప్రత్యేకమైనది, 10వది మెస్సయ్య రాకను తెలియజేసేది. ఆ 10వ అర్పణ మెస్సయ్య ద్వారానే ఆ బలి జరుగుతుంది. ఆ బలి 10వ బలి అని అర్థం కావాలి. ఇలా ధర్మశాస్త్ర విధి స్టార్ట్ అయ్యి ముగించబడింది యేసుక్రీస్తు వారిలోనే.
అయినా సరే ఇంకా బలి జరగాలి, బలి కావాలి అనుకోవడం మూర్ఖత్వం. అది కోరుకుంటున్నారు అంటే యేసుక్రీస్తు బలి వాల్యూ లేదని అర్థం, విలువ లేదని అర్థం, యేసుక్రీస్తు బలి అర్పించబడలేదని అర్థం, యేసుక్రీస్తు వారికి ధర్మశాస్త్ర విధులకు సంబంధం లేదని అర్థం, ఆ ధర్మశాస్త్ర విధులు యేసుక్రీస్తు వారిలో నెరవేరలేదు అని అర్థం. సో క్రైస్తవులకు బలి అర్పణలు లేవు, ఎర్రని పెయ్య అవసరము లేదు. మెస్సియాను క్రీస్తును అంగీకరించని యూదులు మాత్రమే ఇంకా బలి అర్పణ ద్వారా శుద్ధి చేయాలి అనుకుంటున్నారు. ఆల్రెడీ ఆ శుద్ధి జరిగింది, మెస్సియా ద్వారానే ఆ పవిత్రత జరిగింది. యేసు బలి మనకు విముక్తి, శుద్ధిని తెచ్చింది, పవిత్రతను కలిగజేసింది. ఎండ్ టైంలో ఈ యొక్క కడవరి కాలంలో ఆయన వచ్చే ముందు ఆలయ బలులు తిరిగి పునఃప్రారంభించబడతాయి, మరలా ప్రారంభమవుతాయని తెలుస్తోంది. ఆలయ ఆచారాలు జరిగినా జరగకపోయినా క్రైస్తవులకు సంబంధం లేదు. యెహెజ్కేలు క్లుప్తంగా వివరించినటువంటి ఆ దేవాలయము, ఆ బలిపీఠము నిర్మించబడినప్పుడు నిర్దిష్ట నియమాలు అనేవి ఉంటాయి. యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం 18 నుంచి 20 వాక్యాల ప్రకారం అలాంటి నియమాలు పాటించాలని, ఇంకా ఆ యెరూషలేము మందిరము, ఇంకా ఎర్రనిపెయ్య బలులు, ఇంకా దానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు, విధులు కూడా పాటించాలి అని యూదులు మాత్రమే నమ్ముతున్నారు. ఆ యూదులకు రక్షణ దూరంగా ఉంది. యేసుక్రీస్తు నా మెస్సియను నమ్మినప్పుడు, తెలుసుకుంటున్నప్పుడు, ఇవి ఆల్రెడీ యేసులో నెరవేరాయి అని తెలుసుకుంటున్నప్పుడే వారు రక్షించబడతారు. అవి వారికి అర్థం కావాలి. అయినా సరే కడవరి కాలంలో ఇంకా మెస్సియా రావాలి, ఇంకా మెస్సియా వస్తున్నారు అని వారు ప్రయాసపడుతూ మూడో మందిరం కోసం ప్రయాసపడుతున్నారు, తయారు చేస్తున్నారు. వారి యొక్క ప్లాన్స్ అనేవి రెడీగా ఉన్నాయి. ఈ యొక్క లేగ దూడలను, ఈ ఎర్రని పెయ్యలను కూడా చక్కగా పెంచుతున్నారు, చాలా సున్నితంగా పెంచుతున్నారు ఈ యొక్క ఎర్రని పెయ్యలను. ఎండ్ టైంలో యూదులు వారి వారి ఆచారాలు, మందిర శుద్ధి క్రమాలు పునర్నిర్మించాలి అనే క్రమంలోనే ఇలాంటి బలిదానాల కోసం ఇటువంటి వాటిని పెంచుతున్నారు. కానీ మెస్సయ్యను కాదని ఇంకేదో వస్తుంది అని ఎదురు చూస్తున్నారు, కాలాన్ని వృధా చేస్తున్నారు. అలాంటి ఆచారాలు పునర్నిర్మిస్తారు, ధర్మశాస్త్ర విధులు పాటిస్తారు. అది ఎంతవరకు సాధ్యమో, ఎలా జరుగుతుందో ముందు ముందు మనం వేచి చూడాలి. మనకు రక్షకుడు, రక్షణకు కారకుడు అయిన యేసుక్రీస్తు వారిలో ఇవి నెరవేరాయి కాబట్టి ఆ రక్షణకు మాత్రం మీరు దూరంగా ఉండొద్దు, ఆ రక్షణను మాత్రం మీరు వదులుకోవద్దు. వాటి మీద, యూదుల మీద, వారి నమ్మకాల మీద కాకుండా యేసుక్రీస్తు వారి మీద మాత్రమే మన ఫోకస్ ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఎండ్ టైంలో జరిగే సంభవాలను బట్టి ఏవి ప్రాముఖ్యమో అవన్నీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ బలిగా ఆయనే అర్పించబడి మనకి విమోచనను కలిగజేసిన యేసుక్రీస్తు వారిలో మాత్రం విశ్వాసం మాత్రం పెంచుకోవాలి అని మీకు తెలియజేస్తున్నాను. ఈ విషయం చక్కగా మీకు అర్థమైతే లైక్ చేయండి. ఇంకేదైనా సందేహాలున్నా, ముఖ్యంగా ప్రార్థన అవసరతలున్నా వాట్సాప్ చేయండి. స్క్రీన్ మీద వాట్సాప్ నంబర్ ఉంది. అలాగే మా వ్యయ ప్రయాసాలకు, మా పరిచర్యలకు సహాయం చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి, మీ కానుకలు పంపించవచ్చు. మరొక అద్భుతమైనటువంటి మంచి అంశం ద్వారా, మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయుండి బలపరచునుగాక. ఆమేన్.